హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 ద రూల్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. అంతకన్నా ముందు మనం పుష్ప 1 ఆ మూవీ గురించి కొంచెం మాట్లాడదాం. సో పుష్ప 1 అందరూ చూసే ఉంటాం, అండ్ పుష్ప 2 కూడా చాలా మంది చూసే ఉంటారు. సో పుష్ప 1 యొక్క బేస్ స్టోరీ ఏంటంటే, ఎర్రచందనం సిండికేట్ ఆ యొక్క బిజినెస్, అది ఒక ఇల్లీగల్ బిజినెస్ అనమాట. సో ఆ బిజినెస్లో అక్కడ ఆ చోట పనిచేసి వచ్చి అల్లు అర్జున్ కూలీగా వస్తాడనమాట. కూలీగా స్టార్ట్ అయిన తన జర్నీ కొన్ని రోజుల తర్వాత సిండికేట్కే హెడ్ అవుతాడనమాట. సిండికేట్కి లీడర్ అవుతాడు. సో ఒక కూలోడిగా ఉండి ఎలా సిండికేట్కి హెడ్ అయినాడు అనేసి పుష్ప 1 ద రైజ్ దాంట్లో చూపించుంటాడు అన్నమాట. సో పుష్ప ఎలా కూలోడయ్యి దాని తర్వాత ఏమేమి పనులు చేసి సిండికేట్కే హెడ్ అయినాడు అనేసి పుష్ప 1 దాంట్లో మొత్తం చూపించుంటారు. సో అదే పుష్ప 1 ద రైజ్ ఆ మూవీ యొక్క బేస్ 1 లైన్ స్టోరీ. నాకు పుష్ప 1 ఆ సినిమా చాలా చాలా ఇష్టం అనమాట. దానికి ముఖ్యమైన కారణం తీసుకున్న స్టోరీ అండ్ టోటలీ తీసిన విధమే. ముఖ్యంగా అల్లు అర్జున్ వాళ్ళకి క్యారెక్టర్ రైటింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరికి తగ్గకుండా, సో అదొక యాటిట్యూడ్గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్. అది మాత్రం కాకుండా సో అది మొత్తం ఆ సిండికేట్ని మొత్తం చూపించిన విధం కానీ, ఓవరాల్గా కూలోడ్ నుంచి కొంచెం కొంచెంగా ఎదిగే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అదంతా చూపించిన విధం అనేది పుష్ప 1 ఆ సినిమాలో చాలా చాలా సూపర్గా ఉంటుంది. సుకుమార్ గారు సూపర్గా రాసి పుష్ప 1 ఆ సినిమాని సూపర్గా తీసుంటారు. సో అందువల్ల నాకు ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. వన్స్ పుష్ప ఆ సినిమా చూసిన తర్వాత నేను పుష్ప 2 ఆ సినిమా కోసమే చాలా చాలా వెయిట్ చేశాను. అంతా ఒక ఇదిగా ఉండింది ఎక్స్పెక్టేషన్స్ నాకు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయిన పుష్ప 2 ద రూల్ ఆ సినిమా నేను చూసాను అనమాట రిలీజ్ అయినప్పుడే. సో మనకు తెలిసిందే కదా, మన ఛానల్లో వచ్చి ఏందా నేను థియేటర్ సినిమా చూసినా కూడా రివ్యూ అనేది ఓటీటీ తర్వాతే నేను రిలీజ్ చేస్తాను. సో అప్పుడే నా ఆడియన్స్ మీరు చూసేందుకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే థియేటర్స్తోనే అందరూ పోయి చూస్తారా అంటే ఒక క్వశ్చనే. బట్ మ్యాక్సిమం ఓటీటీలో వచ్చినాక చూసేందుకు ఛాన్స్ ఉంటుంది చాలామంది. సో అందుకోసం నేను ఏ సినిమా వచ్చినా ఓటీటీ రిలీజ్ తర్వాతే నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను అనమాట, రివ్యూ. సో అందుకే ఇన్ని రోజులు అయిపోయింది పుష్ప 2 మూవీ గురించి నేను వేయలేదు, ఇప్పుడే చేస్తాను. అండ్ పుష్ప 1 నాకు ఒక ఫేవరెట్ అయిన ఫిల్మ్ చెప్తాను. అన్ని బాగుంటాయి ఆ సినిమాలో. అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళకి యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దట్ మూవీ. బట్ కొంచెం ఆ రష్మిక మందనతో వచ్చే సీన్స్ అది కొంచెం క్రింజ్గా అనిపిస్తుంది. సో అది తప్పితే మిగతా అన్ని చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో కమ్ టు పుష్ప 2 ద రూల్ ఆ మూవీకి వస్తే, సో ఈ మూవీ యొక్క 1 లైన్ స్టోరీ ఏమిటంటే, సిండికేట్కే హెడ్ అయిన పుష్ప ఆ సిండికేట్ని ఎలా రూల్ చేశాడు అనేసే అనమాట. ఇంకా చెప్పాలంటే సిండికేట్కి హెడ్ అయిన తర్వాత పుష్ప సీఎంని కలవడానికి పోతాడనమాట. సో అలా పోయినప్పుడు సీఎం ఫోటో తీసుకోడు పుష్పతో. ఎందుకంటే తన ఒక ఎంతదా డబ్బులు ఇచ్చే వ్యక్తి అయినా అతను ఒక తప్పైన ఒక క్రిమినలే కదా. సో క్రిమినల్తో అంతా ఫోటో దిగనేసి సీఎం చూపి పంపించేస్తాడు. సో ఎలాగైనా సీఎంతో ఫోటో దిగాలనేసి ఉండే సీఎంని మార్చేసి తనకి నచ్చిన ఒక పర్సన్ని సీఎంగా చేస్తాడు. సో అలా చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. సో అలా డబ్బులు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎర్రచందనం కొట్టి ఆ బిజినెస్ ఇంకా పెద్దగా డెవలప్ చేసి
వెళ్తారనమాట. అది ఎలాగైనా ఆపాలని చూస్తే ఫహద్ ఫాజిల్ అనమాట షికావత్. సో ఎలాగైనా పుష్పాని ఆపాలి, ఎలాగైనా పుష్పాని ఓడించాలనేసి ఈ పక్క ఇతను ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అల్లు అర్జున్ ఎవరిని పట్టించుకోకుండా తన పని చేస్తూ ఎదుగుతూ, సో తను అనుకున్నట్టే సీఎంని మార్చేసి తను అనుకున్న ఫోటో తీసుకుంటాడనమాట. సో ఇదే పుష్ప 2 యొక్క ఓవరాల్ స్టోరీ. సో దాని తర్వాత ఏమైంది అనేసే యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఇంతతోనే అయిపోయింది. సో పుష్ప రైజ్, పుష్ప రూల్, బట్ లీడ్ ఇవ్వాలనేసి ఇచ్చినట్టుంటుంది పుష్ప 3 ద ర్యాంపేజ్. సో చూద్దాం నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేసి. ఎందుకంటే పుష్ప 2కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ, బట్ అదే ఎక్స్పెక్టేషన్స్ పుష్ప 3 ద ర్యాంపేజ్కి వస్తుందా అని చేస్తే నాకైతే ఒక పెద్ద డౌటే. బట్ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, దానికి కూడా మంచి ఓపెనింగ్ అయితే వస్తుంది. సో వెయిట్ చేద్దాం. పుష్ప 2 నాకైతే ఒక ఓవరాల్గా యావరేజ్గా అనిపించింది. దానికి ముఖ్యమైన కదా వాళ్ళు తీసుకునే స్టోరీ అండ్ ఓవరాల్ వాళ్ళు తీసిన విధమే. నాకు నచ్చిన ఫస్ట్ పాజిటివ్ ఏమంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అగైన్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ తారమారు అసలు. ముఖ్యంగా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ఆ సీన్స్, ఆ సీక్వెన్స్ కావచ్చు, క్లైమాక్స్ సీన్లో వచ్చి ఆ ఫైట్ సీను అని ప్రతి ఒక్కటి. సో ఓవరాల్గా పుష్ప అనే ఆ క్యారెక్టర్ని అల్లు అర్జున్ తప్పితే ఇంకెవరు సూపర్గా చేయలేరు అన్నట్టుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు పర్ఫామ్ చేస్తుంటారు. సో అది సూపర్గా ఉండింది. ఫహద్ ఫాజిల్ పుష్ప 1 ఆ సినిమాలో లాస్ట్ ప్రీ క్లైమాక్స్లోనే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. కానీ సూపర్గా ఉంటుంది, కొంచెం సేపైనా సూపర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ పుష్ప 2 సినిమాకి వస్తే ఓవరాల్గా క్యారెక్టర్ రైటింగ్ అనేది మొత్తం డౌన్ చేశారనమాట. సో నాకు వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ ఇంకా సూపర్గా రాస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. యాక్టింగ్ వైజ్గా సూపర్గా చేశాడు, బట్ క్యారెక్టర్ రైటింగ్ పరంగా అంతగా ఏం లేదు. సో నాకైతే బన్వర్ సింగ్ షికావత్ ఆ క్యారెక్టర్ పైన అంతగా పెద్ద ఒపీనియన్ ఏం లేదనమాట. అండ్ రష్మిక వాళ్ళకి ఇచ్చిన రోల్ డీసెంట్గా చేశానమాట. దాని తర్వాత నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వచ్చి సునీల్ మంగళం సీను ఆ క్యారెక్టర్ పైన నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇన్ని ఏళ్ళుగా రూల్ చేసిన సిండికేట్ ఒకసారిగా చేంజ్ అయిపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అగైన్ వాళ్ళు ఏమైనా చేస్తారు, బట్ ఈ సినిమాలో సునీల్ పెద్దగా ఏమి చేసినట్టు లేదు. పైగా వాళ్ళు బాంబు మధ్యలో చంపేస్తారు పుష్ప. సో అలా అయినప్పుడు ఏదైనా చేసి రివెంజ్ చేసుకోవాలి. సో అలా రివెంజ్ ఏం చేసుకోకుండా విలన్తో కలుసుకొని చిన్న చిన్న పనులు చేస్తూ అట్లే ఉండిపోతారనమాట. సో నాకు ఇది మాత్రం కొంచెం అటు ఇటు అనిపించింది అనమాట మంగళం సీను క్యారెక్టర్ పైన. ఎందుకంటే పుష్ప 1లో మంగళం సీను క్యారెక్టర్ని అంత బిల్డప్ ఇచ్చి అంత సూపర్గా చూపించుంటారు. సో ఇతనే భయంకరంగా అన్నట్టు. బట్ ఓవరాల్గా ఇప్పుడు పుష్ప 2లో చూస్తే ఏమున్నది ఆ క్యారెక్టర్. సో చూద్దాం. ఇంకా పుష్ప 3లో ఇంకా చాలామంది విలన్స్ అంతా కలుస్తున్నారు అనమాట, అందరూ విలన్స్. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనం వెయిట్ చేసి చూద్దాం. పుష్ప 2 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే సాంగ్స్ డిఎస్పి సూపర్గా ఉంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి అండ్ శామ్సేస్ ఇద్దరు చేశారు. బీజిఎం కూడా చాలా చాలా సూపర్గా ఉంది అనమాట ఈ సినిమాలో. అండ్ యాక్షన్ సీక్వెన్స్, కెమెరా వర్క్ అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉండింది ఈ పుష్ప 2 సినిమాలో. బట్ ఓవరాల్గా స్టోరీ అది మాత్రం నాకు కొంచెం ఇంకా బెటర్గా రాసుంటే బెటర్గా ఉండేది అనిపించింది. బట్ ఓకే, ఫ్యాన్స్కి ఓవరాల్గా ఈ సినిమా నచ్చేలా తీశారు సుకుమార్ గారు. సో అలా చూసి ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్. చూద్దాం ఇంకా పుష్ప 3 రాబోతుంది, ఆ సినిమా ఎలా పోతుంది అనేసి మనం వెయిట్ చేసి చూద్దాం. సో మీరు చెప్పండి, పుష్ప 1 అండ్ పుష్ప 2 మీరు చూసే ఉంటారు. మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, మీకు నచ్చలేదనేసి. అదేలాగా ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది అనమాట, రీలోడెడ్ వర్షన్. సో దాన్ని చూడాలనుకుంటే చెక్ చేసి చూడండి. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.
అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఆప్షన్ చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి. వాటన్ని చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ నచ్చుతాయి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.